హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిగిలిన రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం ఎలా చెప్తారండి. వాటి తయారు విధానం సింపుల్గా చేసుకోవచ్చండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎర్రపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నామండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నా, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. కలిపేసుకుందాం. తర్వాత కొద్దిగా క్యారెట్ కట్ చేసుకుని వేసుకున్నానండి. క్యారెట్ వేసుకున్న తర్వాత అవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నామండి. నేను ఒక ఎగ్ తీసుకున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి అవి కొట్టి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలిపేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నానండి కలర్ కోసం. పసుపు వేసుకున్న తర్వాత రైస్ ఏమంటే అందులో వేసుకొని కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. రైస్లోట వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎగ్ ఫ్రైడ్ రైస్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.